రెడ్డి వాళ్ళు నేను ఏమంటున్నానంటే మీలో ఉన్న పేదవాళ్ళని మా మాదిగల్లో ఉన్నటువంటి మంచి ఎర్రగా ఉన్న పిల్లగాళ్ళకి, కలెక్టర్ అయిన పిల్లగాళ్ళకి, ఆర్డీఓలైన పిల్లగాళ్ళకి, ఎంఆర్ఓలైన పిల్లగాళ్ళకి మీ పిల్లల్ని ఇచ్చి మీరు లగ్గం చేస్తే మీరు మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వకంగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతా. కానీ కొడక వేలాది సంవత్సరాలుగా మీ కుట్రలను పసిగట్టిన మా ముందు మీరు డ్రామాలు చేస్తూ ఉంటే నమ్మడానికి మేము పిచ్చోళ్ళం అనుకున్నారా? నాకు అర్థం కావట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులం ఇక్కడ. బాపనోళ్ళు పెట్టిన వ్యాపారమే అతడు, ఆయన మంత్రమేయకుంటే ఈయన బయటకే రాడు. ఈ మాట నేనలే, మంచిగా మీ మైండ్లో పెట్టుకోండి. ఏమని రాశాడు గుర్తా? సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. ఆయన రాసుకున్నాడు బాబోయ్, నేనట్లే. ఆయననే రాసిండు. సర్వలోకం దైవాధీనం, సర్వలోకం దేవుడి చేతిలో ఉంటుంది, దేవుడు ఆధీనం ఉంటుంది. దైవం మంత్రాధీనం, దేవుడు మంత్రం ఆధీనం. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం మా చేతిలో. బ్రాహ్మణేవ మమ దేవత, నేనే దేవుని పిచ్చాడు అంటున్నాడు. నమస్తే మనం ఏమనుకుంటాం? నమస్తే అనుకుంటాం. మరి దీనికి కూడా అర్థం తెలవాలి కదా. నా అంటే సంస్కృతంలో లేదు, కాదు, కూడదు, కుదరదు. నా అంటే లేదు. మస్తే, మస్తే అంటే మస్తిష్కము. మస్తిష్కం అంటే మెదడు. మెదడు లోపల ఏముంటది? జ్ఞానం ఉంటుంది. మెదడు లోపల ఏముంటది? పెండు ఉంటుందా? జ్ఞానం ఉంటది. జై భీమ్ అంటే అన్నా జై భీమ్, అన్నా జ్ఞానం వర్ధిల్లాలి. ఎదుట ఆయన ఏమని చెప్తాడు? అన్నా మీ లోపల కూడా జ్ఞానం వర్ధిల్లాలని. అక్కడ నమస్తే అంటే అన్నా నాకు దిమాక్ లేదు, అరే నమస్తే నాకు కూడా దిమాక్ లేదు. నువ్వెవడవే? నిన్ను కొనమని అడిగేవా? కాదు సార్, నువ్వు నిన్ను కొనమని అడిగేవా? నిన్ను కొనమని అడిగా, నీకు అనవసరం. నీ ఇంటికి వచ్చి ఎవడన్నా పురాణం ఇచ్చాడా? నీ ఇంటికి వచ్చి ఎవడన్నా పురాణం ఇచ్చాడా? ఇచ్చి చూడండి. ఈ భారతదేశంలో హైందవ ప్రామాణిక గ్రంథాలు ఎన్నున్నాయో వాటిని ఇంటింటికి పంచమనండి. ఈ బ్రాహ్మణ మతం ఈ భారతదేశంలో లేకుండా మట్టిలో కలిసిపోక తప్పదు. అందుకోసమే దాచిపెట్టేశారండి. వారి గ్రంథాల్లో ఏముందో భారతీయులకు తెలియకుండా దాచిపెట్టేశారు. కాబట్టి ఈరోజు వారు ఇంటింటికి పంచరు, ఎవరి ఇంట ఉండనివ్వరు. ఒకవేళ ఉన్నా దానిని ఎవరు చదవరు, చదివేలాగా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి.